తెలుగు ప్రాపర్టీ అడ్డా ఛానల్కి స్వాగతం. ఈరోజు ముంబై హైవేలో సంగారెడ్డికి దగ్గరలో అలాగే త్రిపులార్కి అతి చేరువలో ఉన్న డిటిసిపి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కంపెనీ నేమ్ వచ్చేసి అలైక్యా ఇన్ఫ్రా డెవలపర్స్. ఇది ముంబై హైవే ఫేసింగ్ ఉంటుందండి, ఎన్ఎస్ఆర్ కౌంటీ ప్రాజెక్టు. సో ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి మీకు ఇలా అవుతుంది. ఆల్రెడీ 60% కన్స్ట్రక్షన్ అయిపోయింది ఎంట్రన్స్ ఆర్చి. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. త్రిపులార్కి రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు బ్రోచరు, అలాగే బ్రోచర్తో పాటుగా మనకి డ్రోన్ వీడియో, అలాగే సైట్ డెవలప్మెంట్, కరెంట్ డెవలప్మెంట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అలైక్యా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది అమరా కౌంటీ ప్రాజెక్ట్ అండి. ఇది ఎన్ఎస్ఆర్ కౌంటీ నుంచి జస్ట్ మనకి 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. సో ఇది బ్రోచర్ కూడా ఒకసారి చూద్దాము. మీకు ఇందులో వచ్చేసి మీకు ఎంట్రీ మెయిన్ రోడ్కి ఉంటుంది ఇది కూడా ప్రాజెక్టు. సో మీకు మేజర్గా ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ కంపెనీ వచ్చేసి మీకు 2019లో ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి. ఫస్ట్ లొకేషన్ చూద్దాము మనము. సో ఈ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఐఐటి కంది నుంచి సంగారెడ్డి సర్కిల్కి వస్తాము. అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్డుకి ఎన్ఎస్ఆర్ కౌంటీ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1, ఫేజ్ 2గా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఎలైట్ కౌంటీ ఇవన్నీ కూడా పెద్దాపూర్ విలేజ్ కిందకు వస్తాయి. అలాగే అనంత కౌంటీ ఇది కూడా అలైక్యా ప్రాజెక్టే అండి. సో అనంత కౌంటీ వచ్చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఎన్ఎస్ఆర్ కౌంటీ నుంచి. అలాగే మీకు అక్కడ నుంచి మనం ఎంఆర్ఎఫ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఎఫ్ కంపెనీ దగ్గరలోనే మనకి అమరా కౌంటీ ఉంటుందండి. సో ఓవరాల్గా ఇది ప్రాజెక్ట్ లొకేషన్స్ అనమాట మీకు. అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్తో పాటుగా మనము ఇవన్నీ కూడా డిటిసిపి అప్రూవల్ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 అలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీకు వచ్చేసి ఎలైట్ కౌంటీ ఇది కూడా మనకి ఆల్రెడీ నియర్ ఎన్ఎస్ఆర్ కౌంటీ దగ్గరే ఉంటుంది. ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. అనంత కౌంటీ కూడా ఉందండి. సో ఓవరాల్గా మీకు వచ్చేసి కంపెనీ చాలా ప్రాజెక్ట్స్ అరౌండ్ 500 acres ప్రాజెక్ట్ చేస్తుంది ఆ లొకాలిటీలో అలైక్యా గ్రూపు. మీరు ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ కంప్లీట్గా డెవలప్మెంట్ చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో ఈ అన్ని వీడియోలకి ఇప్పుడు మనము నెక్స్ట్ డ్రోన్ వీడియో అండ్ అలాగే డెవలప్మెంట్ చూద్దాము ఎలా చేస్తున్నారు అనేది. మీకు వీడియోలు ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేము ప్రజెంట్ చేస్తాము. అలాగే మీకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు ఫర్దర్గా ఇప్పుడు నేను వీడియోస్ ప్రజెంట్ చేస్తాను అండి. ఎన్ఎస్ఆర్ కౌంటీ డ్రోన్ వ్యూ అండి. మనకి ఇది కంప్లీట్గా ముంబై హైవే ఫేసింగ్ నుంచి మీకు వ్యూ కనిపిస్తుంది. సో మెయిన్ రోడ్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి మెయిన్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ అనేది సంగారెడ్డికి అలాగే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా రీజనల్ రింగ్ రోడ్డు చేస్తున్నారో ఆ రీజనల్ రింగ్ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి, కంప్లీట్గా నైట్ వ్యూ వస్తుంది. అంటే డెవలప్మెంట్ అంతా కూడా మనకి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది ఫేజ్ 1. దాంట్లో మీకు రోడ్స్, అలాగే పార్కులు, అలాగే మీకు స్ట్రీట్ లైట్స్ అతోడ మొత్తము రెడీ అయిపోయింది అనమాట. సో ఈ ఫేజ్ 1 ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో ఫేజ్ 2, ఫేజ్ 3 అలాగే నియర్ బై ఉన్న సేమ్ అలైక్యా గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ద డెవలప్మెంట్ ప్లాన్ ఇలానే చేస్తారు. ఎన్ఎస్ఆర్ కౌంటీ డే వ్యూ. సో డెవలప్మెంట్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి డేలో. మీకు మెయిన్ రోడ్ ఇది ముంబై హైవే. సో ముంబై హైవే నుంచి మీకు ఎంట్రీ ఉంటుందని కదా, కమాన్ కూడా మీకు ఆర్చి, ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇది. సో ఇది కూడా మంచిగా నీట్గా డిజైన్ వస్తుంది. సో మెయిన్ రోడ్ అండి ఇది. కంప్లీట్గా మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. సో గార్డెనింగ్ అనమాట, మీకు లెఫ్ట్ రైట్ గార్డెనింగ్ కంప్లీట్గా కనిపిస్తుంది. ఇది ఈ రోడ్డు నెక్స్ట్ ప్రాజెక్ట్కి కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు కంప్లీట్గా ఫ్లాట్ నెంబర్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. డిటిసిపి నామ్స్ ప్రకారము మనము డెవలప్మెంట్ చేసామన్నమాట. అలాగే వాటరింగ్ అదంతా కూడా చేస్తున్నారు కంప్లీట్గా మనకి మొక్కలకి. సో అలా మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ స్టోన్స్ అనేవి కంప్లీట్గా మనకి ఫ్లాట్ నెంబర్స్ ఇండికేట్ చేస్తున్నారు.
సో ఈ ప్రాజెక్టు కూడా చాలా ఫాస్ట్గా సేల్స్ అయ్యాయండి ఈ లొకేషన్లో. ఎందుకు అంటే ఇది ప్రైమ్ లొకేషన్ ఉంది, అలాగే డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా జరిగింది. అలాగే మిగతా ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా చాలా స్పీడ్గా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అన్నమాట. సో మీకు ఓవరాల్గా ఇప్పుడు ఫేజ్ 1లో కూడా కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, సేల్స్ డైరెక్టర్ది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ వ్యూ చూసిన తర్వాత. సో ఎందుకు అలేఖ్య గ్రూప్లో మనము ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి సింపుల్ ఏంటి అంటే, తక్కువ సమయంలో డెవలప్మెంట్ పూర్తి చేస్తారు, అలాగే లో ప్రైస్ ఉంటుంది కంపేర్ టు మార్కెట్, చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నారు మార్కెట్లో. అలాగే మీకు మేజర్గా మనము ఎక్కడైనా లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఒక ఓపెన్ ప్లాట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ కానీ పెడితే అది తక్కువ టైంలో డబుల్ అవుతుంది అనమాట. డబుల్ ప్రైస్ అనేది డబుల్ అవుతుంది. అలాగే ఫేజ్ 2 ఫేజ్ 3లో కూడా అవుతుంది అనమాట. అనంత కౌంటీ అండి ఇది. అనంత కౌంటీ వచ్చేసి సదాశివపేట మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉంది. ఈ సర్వే నెంబర్స్ కూడా అంతా కూడా సదాశివపేట మీకు ఎగ్జాక్ట్ రైట్ సైడ్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది కూడా డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇది కూడా ఫేజ్ 1 డెవలప్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. అలాగే ఫేజ్ 2 కూడా ఎక్స్టెన్షన్ ఉంది. ఇది టోటల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ 1 ఒక 17 acres ఉంది, అలాగే ఫేజ్ 2 ఉంది, అలాగే ఫేజ్ 3 కూడా ప్లానింగ్లో ఉన్నారు. అమరా కౌంటీ అండి ఇది. సో ఈ అమరా కౌంటీ కూడా ముంబై హైవేకి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రీ ముంబై హైవేకే ఉంటుంది. అలాగే ముంబై హైవే ఫేసింగ్తో పాటు మీకు ఈ ప్రాజెక్టు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఏదైతే ఉందో మనకి అది ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఆల్మోస్ట్ నియర్ బై ఉంటుందన్నమాట. సో ఒక ప్రాజెక్ట్ అలేఖ్య గ్రూప్ ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్కి మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చేసి 10 kilometers రేడియస్లోనే ఒక ప్రాజెక్ట్ ఉంటాయన్నమాట. ప్రైస్ అనేది మీకు లొకేషను, ఫ్లాట్ ఫేసింగ్ని బట్టి కొంచెం వ్యారీ అవుతుందండి. సో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, సేల్స్ డైరెక్టర్ది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొని వస్తాము. సో ప్రతి ఒక్కరికి కూడా మేము మా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.